వాళ్ళు ఒక క్లియర్ కమ్యూనికేషన్ మీతో వచ్చి మాట్లాడాలనేది వాళ్ళు అనుకుంటున్నారండి. ఎందుకంటే మీరొక స్టార్. మీ మీ కనెక్షన్‌లో ఒక హోప్ ఉంది. ఈ కనెక్షన్‌లో వాళ్ళకైతే ఒక హోప్ ఉందండి. ఎప్పటికైనా మీరు వాళ్ళని యాక్సెప్ట్ చేస్తారన్న హోప్, నమ్మకం, బేసికల్‌గా గట్టి నమ్మకం ఉంది మీ మీద. సో, దాని గురించే, ఈ నమ్మకం గురించే మీరు వాళ్ళ లైఫ్‌లో ఒక స్టార్ మీరు. అందు గురించి వాళ్ళు నమ్ముతున్నారు. సో, ఆ నమ్మకం మీదే ఇప్పుడు ఏదైతే బ్యాడ్ ఎనర్జీ నడుస్తుందో, ఏదైతే ఉందో దాన్ని ఎండ్ చేసేసి, సో, ఈ డార్క్ ఎనర్జీ నుంచి ఎండ్ చేసేసి బయటికి రావాలని అనుకుంటున్నారండి వాళ్ళు. సో, వాళ్ళు త్వరలోనే ఈ రిగ్రెట్, ఈ మిస్సింగ్ ఎనర్జీ నుంచయితే బయటకొస్తారండి. చాలా మంచి కార్డ్సొచ్చాయి. మీకు ఫేవరబుల్‌గా వచ్చినాయి కార్డ్స్ అన్నీ. సో, వాళ్ళైతే ఈ ఎనర్జీని ఎండ్ చేస్తారు. మీతో ఒక న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. ఒక క్లియర్ కమ్యూనికేషన్ చేయాలనుకుంటున్నారు. సో, మీరైతే టెన్షన్ పడాల్సింది ఏమీ లేదు. కాకపోతే మీరు తీసుకున్న బర్డెన్‌ని తగ్గించుకోండి. పర్సన్ అయితే వస్తారు. ఈ నో కాంటాక్ట్ సిట్యుయేషన్ ఏదైతే ఉందో దాన్ని ఎండ్ చేస్తారు. కాకపోతే ఇప్పుడు వాళ్ళు ప్లానింగ్‌లో ఉన్నారు. ఎలా రావాలా? ఎలా అప్రోచ్ అవ్వాలా? అనేది వాళ్ళు ప్లాన్ చేసుకుంటున్నారు. చాలా మీ కనెక్షన్ అయితే వదులుకునే సిట్యుయేషన్ అయితే వాళ్ళకైతే అనిపించట్లేదండి. ఇంటర్నల్‌గా కూడా వాళ్ళు ఫీల్ అవ్వట్లేదు. మీ కనెక్షన్ వదులుకోవాలనేసి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ప్లానింగ్‌లో ఉన్నారు. ఎలా కమ్యూనికేట్ చేయాలా మిమ్మల్ని? ఏ విధంగా మీ దగ్గరికి రావాలనేది వాళ్ళు ఆలోచిస్తున్నారు. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళు చాలా గట్టిగా గూడా దేవుడిని కోరుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు ఈ ఎనర్జీని ఫేస్ చేయలేకపోతున్నారు. ఏదైతే ఎనర్జీ ఉందో దాన్ని ఫేస్ చేయలేకపోతున్నారు. వాళ్ళు చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. బాధ, వాళ్ళకి చాలా పెయిన్‌ఫుల్ ఉందనమాట ఈ సిట్యుయేషన్ అనేది. సో, దీన్ని ఎండ్ చేసేసి ఒక ప్లానింగ్‌తో ఒక కమ్యూనికేషన్ చేయాలి. సో, ప్లానింగ్ చేసుకుంటున్నారు. సో, వాళ్ళు గట్టిగా అనుకుంటున్నారు. ఎట్లైనా సరే, ఏ విధంగా వెళ్తే ఈ కమ్యూనికేషన్ ఎళ్తుందనేది, తొందరపాటుతనం వద్దు. తొందరపాటుతనం కాకుండా చాలా ప్రశాంతంగా, చాలా అంటే ప్లాన్డ్‌గా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలనైతే వాళ్ళకుంది.